మన తప్పులను మనతో చెప్పేవాడు స్నేహితుడు, దాన్ని ఎదుట వాళ్ళ దగ్గర చెప్పేవాడు మిత్రుడైన శత్రువే. 100 సమస్యలు వెదిరిస్తున్న గుండె ధైర్యమనే ఒకే ఒక ఆయుధం అన్నింటికీ సమాధానం చెప్పగలదు. కుండ చెప్పిన నీతి. ఒకసారి కుండను ఎవరో అడిగారట, నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో అయినా చల్లగా ప్రశాంతంగా ఉంటావు కదా, ఇది ఎలా సాధ్యం అని. అప్పుడు కుండ, నేనెప్పుడూ ఒకటే గుర్తుపెట్టుకుంటాను, నేను వచ్చింది మట్టిలో నుండి, వెళ్ళేది మట్టిలోనికే. మధ్యలో ఆవేశం, గర్వం లాంటివి అవసరమా అని చిరునవ్వుతో జవాబిచ్చింది. తల దించుకుంటే గౌరవం, తల వంచుకుంటే బానిసత్వం. అర్హత లేని వాడికి గౌరవమిస్తే వాడు నిన్ను బానిస అనుకుంటాడు. నీ బహువులలో బలముంటే 10 మందిని కొట్టగలవు. అదే నీ గుండెలో మంచితనం ఉంటే 1000 మంది మనసులో స్థానం సంపాదించగలవు. మానవుడు ఎంత గొప్పవాడైతే అంత కఠినమైన పరీక్షలను దాటవలసి ఉంటుంది. ఒక్క నిమిషం నిర్లక్ష్యం చేయడం వలన కోల్పోయిన అవకాశం 1 దశాబ్ద కాలం వేచి ఉన్నా దక్కకపోవచ్చు. ఇనుముని ఎవరు నాశనము చేయలేరు, దానికి పట్టిన తుప్పే దానిని నాశనం చేస్తుంది. అలాగే మనిషిని కూడా ఎవరు నాశనం చేయలేరు, అతని చెడు ఆలోచనని నాశనం చేస్తాయి. గుడైనా, చర్చైనా, మసీదైనా భిక్షగాళ్ళు ఎదురు చూసేది దేవుడి కోసం కాదు, దానము చేసే మనిషి కోసం. ఒకసారి మనం మోసం చేసినంత మాత్రాన పొందే ఆనందం క్షణికమే. అయినా మరొకరి దగ్గర మనం అంతకంటే ఘోరంగా జీవితాంతం బాధపడేలా మోసపోవచ్చు. అందుకే పెద్దలంటారు, తాడిని తన్నేవాడుంటే వాడి తలను తన్నేవాడు ఇంకొకడు ఉంటాడు అని. ఎదగాలంటే కష్టాలు, ఆటుపోట్లు తప్పవు. సుఖానికి అలవాటు పడడం కంటే కష్టానికి అలవాటు పడ్డ వ్యక్తి ఎక్కడైనా రాణించగలడు. శారీరకంగా బాగుండాలి అనుకుంటే ఉదయం పూట మిత్రులను పెంచుకోండి. ఆర్థికంగా బాగుండాలి అనుకుంటే రాత్రిపూట మిత్రులను తగ్గించుకోండి. మనకు కష్టం వస్తే నవ్వే వాళ్ళు శత్రువులు, ధైర్యం చెప్పేవారు బంధువులు, కన్నీళ్లు తుడిచేవారు స్నేహితులు. కానీ మనకు కనబడకుండా కంటతడి పెట్టేవారు మనకు జన్మనిచ్చిన మన తల్లిదండ్రులు. మూడ్ బాగలేదు, నీతో తర్వాత మాట్లాడతా అనే వ్యక్తి ఉండటం కంటే మూడ్ బాగలేదు, నీతో కాసేపు మాట్లాడతా అనే వ్యక్తి ఉండటం గొప్ప. మీకు ఇద్దరిలో ఎవరు కావాలో మీరే నిర్ణయించుకోండి. ప్రతిరోజు మంచి రోజు కాకపోవచ్చు, కానీ ప్రతిరోజులోనూ ఏదో ఒక మంచి విషయం మాత్రం ఉంటుంది. జీవితంలో డబ్బులు ఎంతైనా సంపాదించవచ్చు, ఏదైనా కొనవచ్చు, కానీ డబ్బుతో కొనలేనివి అంటూ కొన్ని ఉన్నాయి. వాటిని ఎప్పుడు కోల్పోకండి. అవే కాలం, సంతోషం, స్నేహితులు, కలలు, నమ్మకం, ప్రేమ, ఆరోగ్యం. విధి ఎంత విచిత్రమైనదో, జతపడని బంధాలను వెతుక్కుంటూ తీసుకువచ్చి మరి జత చేస్తుంది. ఆనందాలను, అనుభూతులను పరిచయం చేస్తుంది. ఇష్టాన్ని పెంచుతుంది. ఒకరి కోసం ఒకరి అనంతటగా చేసి చివరకు రాసిపెట్టి లేదు అని విడదీసి వదిలేసి వెళ్ళేలా చేస్తుంది. నిజమైన బలవంతులు ఎవరంటే వాళ్ళు కష్టాలలో ఉన్నప్పటికీ ఇతరులకు సహాయం చేసేవారే. జీవితం ఎలాంటిది అంటే అర్థం కాని వయస్సులో ఆనందాన్ని ఇస్తుంది, అన్నీ అర్థమయ్యే వయస్సులో కన్నీళ్లను తెప్పిస్తుంది.